రేపు డిప్యూటీ సీఎం, ఏపీ డిప్యూటీ సీఎం తెలంగాణకు వస్తున్నారు. అందరికీ తెలిసిందే ఎందుకు వస్తున్నారు ఏంటి అనేది. మాట ఇచ్చారు, చేసి చూపించారు. అది ఒక్క ఏపీలోనే కాదు, అది ఎక్కడైనా సరే మాట ఇచ్చారు అంటే చేసి చూపించాల్సిందే. ఎస్, ఏళ్ల క్రితం ఆయన విద్యుత్ షాక్తో అక్కడ ప్రమాదానికి గురైనప్పుడు ఏదో ఒక అద్భుత శక్తి ఆయన్ని రక్షించింది, ఆయనకు అభయహస్తం ఇచ్చింది అని ఒక నమ్మకం కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే. సో అప్పుడు ఆయన నన్ను కాపాడారు కాబట్టి ఆయన రుణం తీర్చుకోవాలని చెప్పి డెప్యూటీ సీఎం అయిన తర్వాత నేను ఖచ్చితంగా ఆయన రుణం తీర్చుకుంటానన్న మాట ఇచ్చినట్టే ఇవాళ అదే రేపు కొండగట్టుకు వస్తున్నారు. 35,19,00,000 కొండగట్టు ఆంజనేయ స్వామికి సమర్పిస్తున్నారు టీటీడీ నిధుల నుంచి. అక్కడ ఎవరైనా నిద్ర చేయాలన్నా, హనుమాన్ దీక్ష విరమణ చేయాలన్నా కూడా చాలామందికి సౌకర్యాలు లేవు అని చెప్పి ఆలయ అధికారులు, పూజారులు చెప్పిన నేపథ్యంలో వారికి నేను అన్నీ చేస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారమే నిధులు విడుదల చేశారు. రేపు దానికి భూమి పూజ చేస్తున్నారు. అస్సలు సూపర్ కదా. అందుకే నేను ఎప్పుడూ అంటూ ఉంటాను, ఆయన చెప్పిన పని ఖచ్చితంగా తూచా తప్పకుండా చేసి తీరుతారు. ఏపీలో మనం చూసాం, గిరిజన తాండాల్లో ఎంతమందికి హెల్ప్ చేశాడు. అండ్ ఒక బ్లడ్ బ్యాంక్ కూడా నిన్న అక్కడ స్టార్ట్ చేస్తున్నామని చెప్పారు, న్యూ ఇయర్ గిఫ్ట్గా వాళ్ళకి. సూపర్. నేనైతే ఆయన చేసే పనులకి ఫిదా అయిపోతున్నాను.